సరే ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తా అని జపాన్ వెళ్ళిండు, ఇక్కడ అందాల పోటీలను పెట్టిండు, వాటి ద్వారా మేము పెట్టుబడులు తీసుకొస్తాం అంటున్నాడు. పెట్టుబడులు ఎవరు తీసుకురారమ్మా, అది ఫాల్స్. అసలు పెట్టుబడులు అనేది పెట్టుబడిదారుడు తన లాభం కోసం ఏ నగరంలో పెట్టుబడి పెట్టుకుంటే తనకు లాభం వస్తుందో వాడు పెట్టుబడి పెడతాడు. హైదరాబాద్ లో ఉన్న ఎకో సిస్టమ్ పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటున్నారు. ఆ తీసుకొచ్చామనే మాట్లాడేటోళ్ళకే అవగాహన లేదు. పెట్టుబడి కేటీఆర్ ని చూసో, చంద్రబాబు నాయుడు చూసో, రేవంత్ రెడ్డి చూసో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు మీరే ఒక 100 కోట్లు 1000 కోట్లు హైదరాబాద్ లో పెట్టాలంటే మీరు 1000 కోట్లు పెడితే మీకు ఎంత సేఫ్టీ ఉంది, మీరు పెట్టిన 1000 కోట్లకి ఎన్ని రోజుల్లో లాభాలు త్వరగా వస్తాయి, ఆ ఎకో సిస్టమ్ ఏంటి, మీరు పెట్టే పెట్టుబడికి తగ్గట్టు మానవ వనరులు ఏమున్నాయి, సహజ వనరులు ఏమున్నాయి, మీకున్న టెక్నాలజీ ఎకో సిస్టమ్. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇండియాలో ల్యాండ్ బ్యాంక్ ఉంది. హైదరాబాద్ జాగ్రఫికల్ గా అడ్వాంటేజ్ ఉంది. హైదరాబాద్ కి నిజాం రాజ్యం నుంచి కూడా ప్రపంచం మొత్తంతో ఎంబసీ ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్ అనేది ఎవడు ఒక్కడు చేస్తే అభివృద్ధి కాదు, అది నిరంతర ప్రక్రియ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకురావచ్చు, కానీ పెట్టుబడులు ఎవడు పెట్టుబడిదారుడు అనేటోడు మనకన్నా తెలియకలు. రాజకీయ నాయకులు చెప్పిన మాటలు పెట్టుబడులు పెట్టరు. పెట్టుబడులు పెట్టేటోడు లాభాల కోసం పెట్టుబడి పెడతాడు. వాడు చంద్రమండలంలో లాభం వస్తే చంద్రమండలంలో పెడతాడు, హైదరాబాద్లో లాభం వస్తే హైదరాబాద్లో పెడతాడు.